హాయ్ అండి. కార్తీక పౌర్ణమి ఎంత విశేషమో మనందరికీ తెలుసు. బట్ మా ఊర్లో అయితే కార్తీక మాసంలోని కృత్తిక నాడు కార్తీక దీపావళి అని చెప్తాము. సో మా ఊర్లో వానలు పడడం వల్ల ఆ ఎలక్ట్రికల్ దీపం వెలిగించాల్సి వచ్చింది, వాటర్ ల్యాంప్స్. దట్టు మనము ప్రమిదల్లో అంతా కూడా దీపాలు అయితే రెడీ చేసుకున్నాము. ఒక 3 days అయితే వరుసగా ఈ ప్రమిద దీపాలు అయితే ఇంట్లో పెడతాము. ఇది చాలా ఆనవాయితీగా ఇంట్లో అయితే చక్కగా ఎప్పుడు ప్రతి ఇయర్ చేసుకుంటాము. లాస్ట్ 2 years అయితే మిస్ అయ్యిందండి. ఇలాగ దీపాలతో ఇంటి నిండా అలంకరిస్తే ఎంత బాగుంటుంది కదా. మాకైతే చాలా హ్యాపీ, ఖుషి అనిపిస్తుంది. బట్ ఆ రోజు వాన బాగా పడిందండి. దీపాలన్నీ అలంకరించాక ఇంకా అక్కడ ఉండే శివాలయంకి, మురుగుని గుడికి అయితే కంపల్సరీ మేము వెళ్తాము. పిండి దీపం తీసుకొని వెళ్తాము. అక్కడ గుడిలోని గోపురం దగ్గర అయితే దీపం పెడతారు. ఆ దీపం చూసుకొని ఇంటికి వచ్చి స్వామివారికి మొక్కుకొని మేము భోంచేస్తామన్నమాట. మా ఊర్లోని శివాలయంలో, కృష్ణ మందిరంలో కూడా దీపాలు చక్కగా వెలిగించారండి. ఈ దీపం వచ్చి మురుగుని గుళ్ళ అనమాట. మురుగుని గుళ్ళో కూడా పిండి దీపంతో స్వామివారికి హారతలు ఇచ్చుకొని ఇంటికి వచ్చామండి. చాలామంది భక్తులు ఇలాగ పిండి దీపం పెడతారు. అసలు ఎంత విశేషమో కదా. కార్తీక పౌర్ణమి అన్న, కీర్తిక అన్నా కూడా మురుగుడికి అయితే చాలా బాగా అలంకరించారు కూడా అండి. సో పూజలన్నీ ఇంటికి వచ్చాక మేమైతే కంపల్సరీ ఇలాగ తలిగి వేస్తామన్నమాట. దేవుణ్ణి పూజించుకొని మంచిగా భోజనం చేసాము. మెమరీగా నేను, మా చెల్లెలు కూతురు అయితే కూడా ఫొటోస్ తీసుకున్నామండి. ఎంత హ్యాపీ కదా. ఇంటి ముందు దీపాలు పెడితే ఎంత మంచిగా వెలుగుగా ఉంటుంది. మా స్ట్రీట్ చూడండి ఎంత చక్కగా వెలిగిపోతుందో. ఇది కార్తీక దీపావళి అని చెప్తామండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండి.